అమ్మాయితో. పేరు నీతు అంట. ఓ, అయితే ఇప్పుడేంటి? అదేంటమ్మా, నేనెంత కంగారు పడుతూ చెప్తుంటే నువ్వింత నార్మల్గా మాట్లాడుతున్నావు. నేను అక్కడ చూసి షాక్ అయ్యాను. నా మాటలు వింటుంటే నీకు షాకింగ్ అనిపించట్లేదా? అమ్మా, నువ్వేమైనా నాకు కరెంట్ షాక్ ఇచ్చావా? షాక్ కొట్టినట్టు రియాక్ట్ అవ్వడానికి? వాళ్ళిద్దరూ కలిసి హోటల్కి ప్లేట్స్ డిజైన్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళారు. రవి నాకు ముందే చెప్పాడు. ఈ వార్త నువ్వు ఇక్కడ దాకా మాకొచ్చావా? అది కాదే, ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. హో, తనని ఒక్కసారి చూడగానే తను ఎలాంటిదో నీకు అర్థమైపోయిందా? కొంతమంది చూస్తే తెలిసిపోతుంది. పైగా అల్లుడు గారు ఆ అమ్మాయితో చనువుగా ఉండడం చూడడానికి అంత బాగోలేదు. అసలు నేను ఇప్పుడు ఎవరు చూడమన్నారమ్మా? వాళ్ళేదో పని మీద అక్కడికి వస్తే పని పాట లేనట్టు నువ్వు అక్కడికి వెళ్ళి ఏంటిదంతా? ఏ పిచ్చి మొహమా, నేను నా కూతురు జీవితం బాగుండాలని అనుకున్నాను కాబట్టి వాళ్ళని అక్కడ చూసి నేను నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. రవి గురించి నీకు తెలీదా? అల్లుడు గారు మంచోళ్ళే, కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు కదా. అంటే ఇప్పుడు సొసైటీ కోసం బ్రతకమంటావా? ఈ సొసైటీలో మనకెంత పేరుందో నీకు తెలుసు. ఆ పేరు పోకూడదు అంటున్నాను. నాకు పెళ్ళయిందమ్మా, నా ఇంటి పేరు మారింది కదా. నీ ఇంటి పరువేం పోదు, కంగారు అస్సలు పడుకో. నేనే చెప్తున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. అలాంటి అమ్మాయిలు రవి లాంటి మంచోళ్ళని మార్చేస్తారే. నేను చెప్పేది నీకెందుకు అర్థం కావడం లేదు? అమ్మా, నేను ఇప్పుడే డైలాగ్ చెప్పొచ్చాను. రవి ఇలాంటి విషయాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, ఓకేనా? కానీ ఎవరు డిస్టర్బ్ చేయలేరు. తన మీద నాకు నమ్మకం ఉంది, అండర్స్టాండ్? అయినా నువ్వు కూడా నాన్న ఫ్రెండ్ ఒక ఆయనతో షాపింగ్కి వెళ్ళావు కదా, దాని గురించి నేను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడానా? ఏ, అతను మన ఫ్యామిలీ ఫ్రెండ్. పైగా అతను నాకన్నా చాలా చిన్నవాడు. అమ్మా, తప్పు చేయడానికి వయసుతో సంబంధం ఏముంది? చేయాలనే ఆలోచన ఉంటే చాలు. నేనే నిన్ను తప్పు పట్టట్లేదు. మనం చూసిందంతా తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్తున్నాను. శృతి, నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. తొందరగా నమ్మి మోసపోతారు. ఇప్పుడు నువ్వు అల్లుడు గారిని కంట్రోల్లో పెట్టకపోతే రేపు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇంకెప్పుడు అలా అమ్మాయిలతో బయటకు వెళ్ళొద్దని. తన పని మీద 4 చోట్ల తిరగాల్సి వస్తుంది, 10 మంది అమ్మాయిలతో మాట్లాడాల్సి వస్తుంది. అవన్నీ పట్టించుకుంటూ పోతే మా ఇద్దరి రిలేషన్కి మీనింగ్ ఉండదు. ఏమో, నువ్వేం చెప్తున్నావో తెలుసా? ఆ అమ్మాయి చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటుందంట. అల్లుడు గారు చాలా గర్వంగా చెప్తున్నారు. అల్లుడు గారు కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయకుండా చూసుకో. గుత్త వెంకటేశ్వరరావు గారిని ఆయన ఒక మంచి కథ కోసం చూస్తున్నారని తెలిసింది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వెళ్ళి ఒక మంచి కథ చెప్పేసి రాపో. నేను చెప్పేది కాస్త సీరియస్ గా తీసుకో. నువ్వు ఇంకా ఇలాగే మాట్లాడావు అంటే నేను నీ మీద సీరియస్ అవ్వాల్సి వస్తుంది. నేను చిన్నప్పుడు నా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువ పెట్టినప్పుడల్లా వెళ్ళి చూసేదాన్ని. అప్పటి నుంచి నాకు బొమ్మల కొలువ పెట్టాలని ఆశగా ఉండేది. అవునా, మీ ఇంట్లో ఎప్పుడు పెట్టలేదా? మా ఇల్లే బొమ్మలు ఇల్లంత ఉంటుంది, అందులో బొమ్మల కొలువ ఎలా పెట్టిందండి? అయినా మాకు ఆ సాంప్రదాయం గురించి తెలీదు. మన ఇంట్లో బొమ్మల కొలువ పెడదామండి. అవునా? అవునండి, మీరేమంటారు? తమ్ముడు బాగా చదువుకోవాలి, చెల్లి బాగా చదువుకోవాలి అనే కోరికలు మాత్రమే చెప్పావు. ఇలాంటి కోరిక ఉందని ఎప్పుడు చెప్పలేదేంటి? చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు కదా. మరి అన్ని బొమ్మలు కొనాలి కదా. చిన్న చిన్నవి కొన్నా చాలు. నాకు తెలిసిన వాళ్ళ బొమ్మల షాప్ ఉంది, అక్కడ డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతాను. సరే, నీ కోరిక నేనెందుకు కాదన్నది? అలాగే చదువు కానీ. మరి మీరు అత్తయ్యతో చెప్పి ఒప్పిస్తారా? బొమ్మల కొలువు అంటే మా బొమ్మవతి వెంటనే ఒప్పుకునే రకమేనా? మరి ఏం చేద్దామండి? ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి డబ్బు డబ్బుతో చెప్పు, తానే ఒప్పిస్తుంది. అవును, శృతి చెప్తే అత్తయ్య కాదందు. కాదన్నా డబ్బు డబ్బు ఊరుకోదు. నీ పర్మిషన్ ఎవరికి కావాలి అంటుంది. అయ్యో, శృతి నేను గొడవ పడుతున్నాం కదా, శృతి నాకు సపోర్ట్ చేస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. నిజమే, పోనీ పార్లర్ ఉన్నాడు. రోహిణిని అడిగితే మొహమాటమే లేకుండా నాకేం సంబంధం లేదు అంటుంది. అయితే దీనికి ఒకే ఒక దారి ఉంది. ఏంటిది? ఇంటి పెద్ద దగ్గరికి వెళ్ళడం. మావయ్య గారి దగ్గరకా? అవును, ఆయన అయితేనే మా అమ్మను ఒప్పిస్తారు. మీనా, నాన్నకి మంచి నీళ్ళు తీసుకుంటాడా? సరే. నేను అడగలేదే. పోనీ కాఫీ తాగుతావా నాన్న? నేను ఇమ్మలేదే. ఏం కావాలి? ఒక మాట కావాలి. తీసుకో. అదెవరో బీరువాలో ఉందో తీసుకోవడానికి. ఏం మాట కావాలి? మాట సాయం కావాలి. దేనికోసం? ఇంట్లో బొమ్మలు కొలువు పెట్టాలి. అది ఆడవాళ్ళు చేసే పనిరా. మావిడ చేస్తుంది. బీనా పెట్టాలనుకుంటోందా? అవును, నా దగ్గర మాట చెప్పడానికి నీకు మొహమాటం ఏంటమ్మా? అత్తయ్య ఒప్పుకుంటారో లేదోనని ఆలోచిస్తున్నాను మావయ్య. ఏం ఆలోచించే పని లేదు, మా నాన్న ఒప్పించేస్తాడు. నన్నెందుకురా ఇలా ఇరికిస్తావు? నువ్వు తప్ప అమ్మని ఒప్పించగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరన్నా. ఇదేంటి రోహిణి, అప్పుడే వచ్చేసావు? నువ్వైతే నేను తలుచుకోగానే వచ్చావు. ఏంటి అందరూ మీటింగ్ పెట్టినట్టున్నారు? నీ గురించి నేను ఒక విషయం చెప్తే అస్సలు నమ్మడం లేదు.
ఏ విషయం చెప్పారు? లోకల్లో నీ అంత మంచి మనిషి లేనే లేనంటున్నారు నాన్న. ఆ మాట నేను నమ్మను. అంటే నువ్వు మంచి మనిషి కాదా? అది ఒప్పుకునే అంత మంచి మనసు ఈవిడికి లేదు కానీ అసలు విషయం చెప్పండి. మీనా మన ఇంట్లో బొమ్మల కొలువు పెడదాం అంటోంది. ఏంటి? ఏం పని పాట లేదా? ఇంతవరకు బొమ్మల కొలువుని కళ్ళారా చూసామా? ప్రతి ఏడాది అక్కడ పెట్టినట్టు అడుగుతావేంటి? ఆ మాటకు వస్తే ఇది మాత్రం మైసూర్ మహారాజా ప్యాలెసా? నా చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ ఇళ్ళల్లో చూశాను, గుడిలో బడిలో కూడా చూశాను. మంచి విషయమే కదా. బొమ్మల కొలువు పెడితే బాగానే ఉంటుందండి. బాగానే ఉండడం కాదు, ఇంటికి వారసులు పుట్టాలని ఆలోచిస్తున్నావు కదా, అది జరుగుతుంది. అప్పుడు రోహిణి చేతి పెట్టిస్తే మంచిది కదా. ముందు రోహిణికే పిల్లలు పుడతారు. ఏ కోడలికి పుట్టినా మన వారసురాలే. మంచి మనసున్న వాళ్ళు ఎవరైనా పెట్టొచ్చు. ఏంటి అంతా ఊరికే జరిగిపోతుందా? బొమ్మల కొలువు పెడితే రోజు 2 పూట్ల పూజలు చేయాలి, హారతి ఇచ్చి పాటలు పాడాలి. ఇందుకే మన ఇంట్లో పెడదామన్నాను. నీకంటే బాగా ఎవరు పాడతారు బాబీ? ఊరుకోండి, అందరూ ఉన్నారు. పెళ్లి చూపుల్లో నువ్వు పాడావు కదా, అచ్చం గాన కోకిలలా పాడావు. ఇంకా మీకు గుర్తుందా? ఆ ఆ రోజుని ఏ మగాడైనా మర్చిపోగలరా? నా ఫ్రెండ్స్ కూడా ఏడాదికి ఒకరింటికి పిలిచి పాడించుకునేవాళ్ళు. రెండోసారి పిలిచే ధైర్యం లేక? అందరికీ అదృష్టం లేదులే గాని. ఇంకేంటి అభ్యంతరం పబ్బి? మన ఇంటి బొమ్మల కొలువులో నువ్వే పాట పాడి అందరికీ ఆ దురదృష్టం ఆ అదృష్టం దక్కేలా చెయ్యి. కానీ దానికి మన ఇల్లు సరిపోతుందా మాయా? దాన్నే ఉంది. కామాక్షిని ఒక మంచి ఇల్లు చూసి పెట్టమని అడుగుదాం. విశాలంగా ఉండే ఇల్లు చూడమందాం. కానీ నాదో కండిషన్. ఏంటది? పాట మాత్రం నువ్వే పాడాలి సుమా. ఏంటో మీరు తొగ మొహమాట పెట్టేస్తున్నారు. సర్లేండి, మీకోసం పాడతా. నాన్నా పబ్బి, ఆ అమ్మ అంత బాగా పాడుతుందా? రేయ్, బొమ్మల కొలువు ఒప్పుకోవాలంటే ఆ బీభత్సాన్ని భరించాలరా. అమ్మ నాన్నోయ్, అమ్మ వీక్ పాయింట్ పట్టుకొని వర్కౌట్ చేసావా? తప్పలేదురా, నా మనసులో ఒకటే గిల్టీ ఫీలింగ్ లా ఉంది. ఏనన్నా? మీ అమ్మ గొంతు గాన కోకిలలా ఉంటుందని అబద్ధం చెప్పాను. అదే బాధగా ఉంది. మొత్తానికి ఏదైనా ఒప్పించారు. చాలా సంతోషంగా ఉంది మావయ్య. నా మాటని మన్నించి బొమ్మల కొలువు పెట్టడానికి అందరూ ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ బొమ్మల కొలువు చాలా బాగా చేయాలి. కుమ్మాకం మీనా, మొదలు పెట్టావు కదా, దీనికి శుభం కార్డు వేసే బాధ్యత నాది. నా భయం అంతా మీ గురించేనండి. ఎవరేమన్నా మీకు వెంటనే కోపం వచ్చేస్తుంది. అలాంటిది ఏమీ జరగకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇదిగో, ఇలా అవమానిస్తే నేను బాధపడతాను చెప్తున్నా. ఊరికే అన్నానులేండి. మీరేం చేసినా నా వెనకుండి ముందుకు నడిపించేది మీరే కదా. బొమ్మల కొలువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ పెద్ద తలగారికి ఇంకా చెప్పలేదు. ఎవరు? ఇంకెవరు? మా షీలాడాలి. ఆవిడకి తెలియకుండా మనం ఇలాంటివి ఏమైనా చేస్తే తర్వాత అందరికీ వరుస పెట్టి తలాడుతుంది. అర్జెంటుగా చెప్పాలి. అవునరా, మంచి ఆలోచన. అమ్మకు ఫోన్ చేయి. అదేదో నువ్వే చేసిందన్నా. సరే. స్పీకర్లు పెట్టు. సత్యం, అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నాకేంట్రా, మీరందరూ అక్కడ సంతోషంగా ఉంటే నేను ఇక్కడ సంతోషంగా ఉన్నట్టే. ఏం లేదమ్మా, మన ఇంట్లో బొమ్మల కొలువు చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు తప్పకుండా రావాలి. ఆలోచన మంచిదే గాని ఇలాంటి మంచి ఆలోచన నా కోడలికి రాదే. కరెక్ట్ గా చెప్పావు డార్లింగ్. ఇదంతా మా మీనా ఆలోచన. అనుకున్నాన్రా, అందరూ పక్కనే ఉన్నారన్నమాట. నేను, మీ మనవడు, మావయ్య గారు ఉన్నాం, అమ్మమ్మ గారు. అలాగా, సంతోషం. తప్పకుండా వస్తానమ్మా. దాంతో పాటు ఒక యాగం కూడా చెయ్యాలని మన ఊర్లో ఉండే పంతులు గారు చెప్పారు. ఏం యాగం అమ్మా? అదే. మేమన్నా ముసలం అయిపోయాం అనుకుంటున్నావా? అప్పుడే పిల్లలు అంటున్నావు. ఒరేయ్, ముసలాళ్ళు అయ్యాక పిల్లల్ని కనాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదురా బడుద్దాయి. మీ వయసులో ఉన్నప్పుడు మీ నాన్నను కన్నాను కాబట్టే వాడి పిల్లల పెళ్ళిళ్ళు చూశాను. మీ పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను చూడాలి కదా. సర్లే, నీ ముచ్చట ఎందుకు కాదన్నది, అలాగే చేద్దాం. సరే అయితే, మరి మన మౌనికను వాళ్ళ ఆయన్ను కూడా ఫోన్ చేసి తప్పకుండా రమ్మని చెప్పండి. ఈ యాగం అందరూ కలిసి చెయ్యాలట. అలాగే అమ్మా, అలాగే. ఉంటాను. ఇంట్లో ఆ పూలు కట్టేదాన్ని భరించలేకపోతున్నాను. ఆ మాట మీనా అనాలి.
ఏం లేదు. ఏం చేసింది? ఇంట్లో బొమ్మల కొలువు పెడుతుందంట. మా ఆయన దానికి సపోర్ట్ చేస్తున్నారు. అది డబ్బును వాడు చేసుకునే వేడుక. ఈ పూలు పుట్టేది ఆశపడిందని నేనెందుకు చేయాలి? పాపం నీ గురించి మర్చిపోయి ఆశపడిందిలే. అవును, చేస్తే ఏమైంది? నా ఇల్లు రాజుగారి కొలువు అంత ఉండదు బొమ్మల కొలువు పెట్టడానికి. అదే నిజమేలే. మీ అందరూ హాల్లోకి వస్తే సోఫాలు గోడకు జరిపే నిలబడాలి కదా. అందుకే నిన్ను సాయం అడగాలి అనుకుంటున్నాను. డబ్బు సాయం అయితే నా వల్ల కాదు. కాదులే, మాట సాయం చేస్తే చాలు. మాటేగా, మోటైతే కష్టం. నీకు తెలిసిన మంచి స్థలం ఏదైనా ఉంటే చెప్పు. బొమ్మల కొలువు ఉన్నన్ని రోజులు ఉండడానికి. అది అయిపోగానే మళ్ళీ మా ఇంటికి మేము వచ్చేస్తాం. నన్ను బాగా వాడేస్తున్నావే. డాన్స్ స్కూల్ కోసం నా ఇల్లు వాడేస్తున్నావు, బొమ్మల కొలువు కోసం నన్నే ఇల్లు చూడమంటున్నావు. నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అందులోనూ అందరూ బాగా రిచ్గా ఉంటారు. ఎవరినో ఒకరిని అడిగి చూడు. ఆ, నా దగ్గర చీటీలేసే లీలారాణి ఉంది, అడిగి చూస్తాను. చూస్తాను అనకు, చేస్తాను అను. అలాగే కానీ బొమ్మల కొలువు పెడితే పాటలు పాడాలి కదా. మీ అన్నయ్య నన్నే పాడమని తెగ మొహమాట పెట్టిస్తున్నారు. వద్దని చెప్పడానికి మొహమాట పడుతున్నారా? పాట పాడమని మొహమాట పెడుతున్నారా? ఇంకా నయ్యం ముందే చెప్పావు. ఆ బొమ్మల కొలువుకు నేను కూడా వద్దాం అనుకున్నాను. ఇప్పుడు చచ్చినా రాను. ఏంటి? ఆ రోజు నేను పాడితే పక్కింటి వాళ్ళు మా ఇంటికి వచ్చి గానకోకిల వచ్చింది అనుకుంటారు. గానకోకిలనా? అయ్యో, పక్కింటి వాళ్ళు. వాళ్ళ వ్యాపారాల కోసం అవి గోరు ఇవి గోరు అని జనాలను పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. దేవుడు మనకి ఏదన్నా మేలు చేయాలనుకుంటే మనం మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది కదా. అయ్యో, ఏంటండి మీరు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? బొమ్మల కొలువు పెట్టాలని నేను ఆశపడ్డాను, మీరు దానికి సరే అన్నారు. నేను అడిగింది చేయండి చాలు. అంతకంటే ఇంకేం చేయగలంలే. అయినా ఎవరు ఏ పూజలు చేయమంటే ఆ పూజలు చేసేస్తూ ఉంటారు మీరంతా. ఈ మనుషుల్లో మార్పు రానంత కాలం అలాంటి వాళ్ళు భక్తితో వ్యాపారం చేస్తూనే ఉంటారు. ఏంట్రా ఇవన్నీ? మీ నాకు పూల వ్యాపారం చేసి బోరు కొట్టినట. ఈ బొమ్మలు అమ్ముకుంటానంటుంది. తన ఇంటి బయట బొమ్మలతో నిలబడుతుంది, నువ్వు ఆ పక్కనే బోర్డు పట్టుకొని నిలబడు. ఎరా, నేనేం అడిగినా నువ్వు తిన్నగా సమాధానం చెప్పవా? కనీసం అన్నదన్న మర్యాద కూడా ఉండదరా నీకు? సమస్య లేదు, వయసులో నాకంటే ముందు పుట్టావన్న ఒకే ఒక కారణంతో అప్పుడప్పుడు నిన్ను అన్నా నాతో వస్తుంది, కానీ నిన్నెవడరా అన్నాన్ని గౌరవించేది? అయినా మర్యాద పుచ్చుకునే మొహం అది. మర్యాద కావాలంటే మంచి లక్షణాలు ఉండాలి, లక్షలు మిగకూడదు. చిచి, నిన్ను అడుగుతున్నా చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలి. చెప్పలేగా, బయట ఉన్నాయి, వెళ్ళి కొట్టుకోపో. చిచి, ఎందుకండి ఈ మాటలన్నీ? బొమ్మల కొలువు అని చెప్పొచ్చు కదా. అదేంటో మీనా, వాడి మొహం చూస్తేనే నాకు ఏది తిన్నగా చెప్పాలనిపించదు. ఇంకెవరి మొహం చూస్తే చెప్పాలనిపిస్తుంది? నిన్ను చూస్తే నాకు అన్ని చెప్పాలనిపిస్తుంది. కానీ చూడండి. ఓకే, రోహిణి, మళ్ళీ చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? విద్య వాళ్ళ అమ్మగారికి ఇప్పుడిప్పుడే నయం అవుతుందంట. ఆ టాబ్లెట్స్ అవి జాగ్రత్తగా వేసుకోమని చెప్తున్నాను. అవును, ఈ బాలు మీరా ఎందుకు హాల్లో బొమ్మలతో ఆడుకుంటున్నారు? అదా, వాళ్ళు బొమ్మల కొలువు పెడుతున్నారు. బొమ్మల కొలువా? అంటే ఆ బాలుగారు చెప్పినట్టు నిజంగానే వాళ్ళు బొమ్మల వ్యాపారం చేయబోతున్నారా? బొమ్మల కొలువు అంటే బొమ్మల వ్యాపారం కాదు, అదొక పూజ. పూజ? ఇంతకు ముందు ఇలాంటి పూజ మన ఇంట్లో ఎప్పుడు చేయలేదే. చేయలేదు. చెయ్యాలని మీనా కనిపించిందట, మావయ్యతో చెప్పి ఒప్పించుకుంది. మా నాన్న ఒప్పుకుంటే మాత్రం మా అమ్మ ఒప్పుకుంటుందా ఏంటి? ఛాన్సే లేదు. ముందు అత్తయ్యకి చెప్పాలనుకుంది, కానీ ఒప్పుకోరని ఆ తర్వాతే మావయ్యతో చెప్పి అత్తయ్యని కూడా ఒప్పించింది. అలా వచ్చారన్నమాట. ఆయన అడ్డం పెట్టుకుని వీళ్ళు చెయ్యాలనుకున్న పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పని బాగుంది. ఏదో చేసుకుంటున్నారు కదా, వదిలే. అలా ఎలా వదిలేస్తాం రోహిణి? రోజంతా కష్టపడి అలిసిపోయి ఇంటికి వస్తాం. ఇక్కడ పూజ పెట్టుకుని పాటలు భజనలు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. తెల్లారిలో ఉంటుందా ఏంటి? కొంచెం సేపే కదా, ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వకపోతే ఎలా? సరేలే, నువ్వు అడ్జస్ట్ అవుతానంటున్నావుగా. అయినా దీనికి చాలా ఖర్చు అవుతున్నట్టుంది కదా, మళ్ళీ డబ్బులు అడుగుతారేమో. నువ్వు మాత్రం పొరపాటును కూడా ఇస్తానని మాట ఒక. వాళ్ళు పూజ చేసుకుంటుంటే మనల్ని ఎందుకు డబ్బులు అడుగుతారు? ఒకవేళ అడిగినప్పుడు చూద్దాంలే. అడగకపోతే సరే, అడిగితే మాత్రం చిల్లి గమ్మ కూడా ఇచ్చేది లేదు. అన్నట్టు మనోజ్, నాకు ఈ పూజకి 3 చీరలు కావాలి. 3 చీరలా? నా వల్ల కాదు, నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు 3 కొనక్కర్లేదు, నాకు ఒక్కటి కొనిస్తే చాలు, మిగతా 2 నా దగ్గర ఉన్నాయి. అయినా ఎందుకు 3 చీరలు? దుర్గా, సరస్వతి, లక్ష్మి వీళ్ళందరికీ చీరలు సారిగా పెట్టాలా? అయ్యో, అవి అమ్మవారి పేర్లు. మెయిన్ పూజలు కొన్ని ఉంటాయి, ఆ రోజు ఖచ్చితంగా చీర కట్టుకోవాల్సిందే. అలా అంటావా? సరే, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, స్వైప్ చేసేద్దాం. సరే, థ్యాంక్స్. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను. అలాగే.
ఏం అవసరం లేదు, మన దగ్గర ఉన్న దాంతోనే సర్ది పెట్టేసుకుందాం. ఎందుకు సర్దుకోవాలి? ఇది మన ఇంట్లో అందరి కోసం చేస్తున్న పూజ కాబట్టి అందరూ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే. ఓడు, నేను వెళ్ళి వాళ్ళని అడుగుతాను. ఏమండి? లక్షలు మిగిలినోడా? అయ్యో, లక్షలు అంటే డబ్బులు ఇవ్వడు. అరే మనోజ్, ఎందుకండి అంత అరుస్తారు? బాగు మీరా. అరే మనోజ్, మనోజ్ బయటికి రారా. రేయ్, రా. అయ్యో, రేయ్, ఏంట్రా మేమేదో లోపల ఊరేసుకుంటున్నట్టు అలా కొడతా ఏంటి తలుపు? లోపల నువ్వు ఏం చేస్తా నాకు ఎందుకు కానీ విషయం ఏంటంటే నాకంతా తెలుసులే. బొమ్మలు కొనుక్కు పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలి అంతే కదా. ఇచ్చేసాను. పర్మిషన్ ఇవ్వడానికి నువ్వు పడరా డుంగ్రీ. ఈ పూజకి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నీ భాగం 5,000 అవుతుంది. ఇవ్వు. డబ్బులా? నేనివ్వను. అయినా ఎందుకు ఇవ్వాలి? ఇవ్వవా? అయితే రేపు పూజలో చేసే బూరెలు గారెలు తినడానికి వచ్చావు, బుగ్గలు బూరెల్లో వాచిపోతాయి. అలాగే ఈ పాలరమ్మ కూడా పూజలో కూర్చోడానికి రాకూడదు. ఒకే ఇంట్లో ఉంటూ పూజలో కలవకుండా ఎలా ఉంటాం? అయితే డబ్బులు ఇవ్వండి, మీ ప్లేస్ మీకు కట్టి పెడతాం. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు ఉండు మీనా. ఎవరితో ఎలా మాట్లాడితే పని అవుతుందో నాకు తెలుసు. డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఏంటి మీనా ఇది? ఆయన ఊరికే అలా అంటున్నారు, మీరేం పట్టించుకోకండి. ఏమండి, మీరండి, ఆ ఖర్చులో మనమే చూసుకుందాం. పదండి. చేయండి. అవసరం లేదు మీనా, పూజలో మేము కూడా ఉండాలని అనుకుంటున్నాం. ఇది మన ఇంటిల్లిపాది కోసం జరిగే పూజ కాబట్టి ఆ డబ్బులు నేనే ఇస్తాను. నాకు ఇష్టం లేదు రోహిణి. పర్వాలేదులే మనోజ్, నేను ఇస్తాను. మీనా, మీకు ఆ డబ్బులు రేపు ఇవ్వచ్చా? నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. చూడరా, చూసి గుర్తు తెచ్చుకోరా. లక్షలు మింగడం కాదు, డబ్బులు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. రోహిణి ఇస్తానంటుంది కదా, ఇంకేంటి మాటలు. పూజలో ఏ లోటు రాకూడదు, చూసుకో. నువ్వు మూసుకో. బాగుందిరా. వినాయక చవితికి 10 రూపాయలు చందా ఇచ్చి ప్రతిరోజు స్పెషల్ ప్రసాదం మా ఇంటికి పార్సల్ పంపించమన్నాడట. నీలాంటి జిలేబీ మొహమాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతూ మొహం మాడుతాండ్ర అయిపోద్దు. మీనా మాట్లాడరా. రోహిణి, పూజ జరిగినన్ని రోజులు మనం ఇంట్లో కాస్త నిష్ఠగా ఉండాలి. అలాగే మీనా. నువ్వు డబ్బులు ఇస్తానని ఎందుకు చెప్పావు? 5,000 మనకి ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు కదా. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని మీ తమ్ముడు మనల్ని అదే పనిగా తిడుతూ ఉంటాడు. అందుకే ఒక 10 నోట్లు ఇచ్చి తన నోరు మూయిద్దామని ఇస్తాను అని చెప్పాను. సర్లే, ఏదో ఒకటి చేసుకో. నువ్వు పాడుతుంది మొదటిసారి, అందుకే అడిగాను. అయినా అసలు నీకు హిందీ రాదు కదా, మరి ఎలా పాడుతున్నావు? మ్యూజిక్ లాంగ్వేజ్ అవసరం లేదు శృతి. అదొక అద్భుతమైన థెరపీ. మ్యూజిక్ ఈజ్ లైక్ ఏ... హలో హలో హలో, కవరింగ్ వద్దు, పాయింట్కి రా. ఇప్పుడు ఈ పాట పాడాల్సిన అవసరం ఏమొచ్చింది? హోటల్కి సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు కారులో ఈ పాట విన్నాను, నచ్చింది. అందుకే మళ్ళీ వింటున్నాను. ఓహో, రాను రాను తమరి అలవాట్లలో బాగా మార్పు కనిపిస్తున్నట్టుంది. మనిషి అన్నాక కాస్త కాడా పోషణ ఉండాలి శృతి. లేకపోతే మనిషికి గుడ్డుకి తేడా ఏముంటుంది? ఐ మీన్ ట్రెండ్కి తగ్గట్టుగా మారాలి. ఇంటి సంబరాల వెలుగుల్లో మన సాంప్రదాయ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మమ్మీ కనిపించారు. నాకు తెలుసు. నేను ఇప్పుడే చెప్పాను కదా, నీకెలా తెలుసు? మా మమ్మీ నాకు చెప్పిందిలే. ఏయ్, ఇప్పుడు పాట ఎందుకు ఆపేశావు? నీ నాపగలిగింది పాటలు మాత్రమే కదా, ఇంకేం చేయగలను? ఏంటో నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అయినా మీ మమ్మీ నిన్ను కలిసిన విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు మాత్రం నా దగ్గర అన్ని విషయాలు చెప్తున్నావా ఏంటి? నేను నీ దగ్గర ఏం దాచాను? ఏం దాచావో పోను పోను నీకే తెలుస్తుందిలే. హే మీనా, ఈ మధ్య నేను చాలా మిస్ అవుతున్నాను. మా నాన్న వల్ల ఇలా నటించాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంది. ఈ డ్రామా ఇద్దరు ఆపేద్దామా? అమ్మో ఉండదు. అతనికి ఇది డ్రామా అని తెలిస్తే గొడవ అవుతుంది. అది తట్టుకోవడం మా వల్ల కాదు. మా అమ్మ గురించి తెలిసి కూడా ఇలా మిడిల్ డ్రాప్స్ ఎందుకు డబ్బుడమ్మా? సరే, ఏంటి విషయం? ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాం. మేము చాలా బొమ్మలు కొన్నాం. కంగ్రాట్స్ మీనా. కంగ్రాట్స్ అన్నయ్య. ఎందుకు చెప్తున్నావురా? నీ పిల్లలు పుట్టబోతున్నారు కదా, అందుకే కదా బొమ్మలు కొన్నారు. అలాంటిది ఏం లేదు. బొమ్మలు కొంటే పిల్లలు పుట్టబోతున్నారని అర్థమా? అంటే ఒక సీరియల్లో ఇలాగే పిల్లలు పుట్టబోతున్నారని ముందే టాయ్స్ కొనేశారు. మీరు కూడా అలాగే అనుకున్నాను. నువ్వు సీరియల్స్ చూసి అన్నీ నిజమే అనుకుంటున్నావు. అలాంటివేమీ బయట జరగవు. మరి బొమ్మలు ఎందుకు కొన్నారన్నయ్య? బొమ్మల కొనుగోలు కోసం రా. దానికి ఒక 5,000 ఖర్చు అవుతుంది. అది అడుగుదామని వచ్చాం. అలాగా, సరే నేను రేపిస్తాను. ఇందులో 2,500 ఉన్నాయి. మిగతావి రేపు తన దగ్గర తీసుకోండి. వావ్, సూపర్. చూసావా మీనా, అన్ని విషయాల్లో పాలు పంచుకున్నట్టే వీళ్ళు డబ్బులు కూడా చాలా చక్కగా పంచుకుంటున్నారు. మా మనోజ్ గడు ఉన్నాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అని బిల్డప్ ఇస్తాడు కానీ డబ్బులు ఇవ్వడానికి మాత్రం ముందుకు. అన్నయ్య చిన్నప్పటి నుంచి అంతే కదా. మనం క్రికెట్ ఆడడానికి బ్యాట్ కొనాలి అంటే మనమే డబ్బులు పెట్టాల్సి వచ్చేది. కొన్ని జీవితాలు అంతేరా. అవును, రేపు మనం పిండి వంటలు చాలా చేయాలి. మీనా ఒకటే చేయాలేమో. ఎందుకు? నేను ఉన్నాను కదా, వదిలికి హెల్ప్ చేస్తాను.
అలా అయితే ఓకే, మీరిద్దరు కలిసి వంటలు చేసేయండి. మా ఇంట్లో కూడా చాలా బొమ్మలు ఉన్నాయి. ఒక పెద్ద టెడ్డీ బేర్ కూడా ఉంది. బీరా? నాకు మినీ బీరు టిన్ బీరు తెలుసు, ఈ టెడ్డీ బీర్ ఏంటి కొత్తగా? వాళ్ళ బొమ్మల గురించి చెప్తుంటే మీరు తాగే దాని గురించి చెప్తారేంటి? ఓ అలాగా. పదండి వెళ్దాం. బాయ్. పదండి. టైంకి తిని ఆరోగ్యం గురించి కూడా పట్టించుకో మీనా. ప్రభా, కొంచెం మెల్లగా దిగు. ఏమండి